ఎవరైతే వైసీపీలో కానీ టీడీపీలో కానీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కానీ ఇప్పుడు ఈ రెడ్లుగా ఎవరైతే ఈవెన్ మీ జిల్లాలో నెల్లూరులో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ రెడ్లుగా చలామణి వాళ్ళు ఎవరంటారు మరి? నేననేది దోపిడీ రెడ్లను ఒకవైపు చూడండి, కులాన్ని కాదు. మీరు కులాన్ని మమ్మల్ని ఎందుకు అంటున్నారు? వాడు పేరు పెట్టి తిట్టండి. రెడ్లందరూ దొంగలంటే ఎలా ఒప్పుకుంటాం? ఇలా మహోన్నతులైనటువంటి రెడ్ల చరిత్ర నేను చెప్తాను. ఇవాళ పుచ్చలపల్లి సుందరరామరెడ్డి తనకున్న యావదాస్తిని పేద ప్రజలకి దానమిచ్చి దేశ స్వతంత్రోద్యమంలో పాల్గొని కమ్యూనిస్టు గాంధీగా పేరు ప్రఖ్యాతిగాంచి ఇవాళ ఢిల్లీ పార్లమెంట్లో ఆయన సైకిల్ ఉంది. ఆయన పేరు పుచ్చలపల్లి సుందరరామరెడ్డి. ఏలెత్తి చూపించే మగాడు ఎవడన్నా ఉండడా భారతదేశంలో? లేడు కదా. ఇప్పుడు పిల్లలు పుడితే ఎక్కడ మళ్ళీ సంసారం రూపాయి ఆర్థిక వ్యవహారం అని చెప్పేసి ఆ పిల్లలు కూడా కాదని త్యాగం చేసిన మహనీయుడు. తర్వాత తరిమెళ్ళ నాగిరెడ్డి, అనంతపురం జిల్లాలో పుట్టిన తరిమెళ్ళ నాగిరెడ్డి తాకట్లో భారతదేశం అనేటటువంటి ఒక పుస్తకాన్ని రాశాడు మహానుభావుడు. ఆయనకి ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడికి ఏమన్నా సంబంధం ఉందా? ఇవాళ ఇది అసెంబ్లీ కాదు, ప్రజా దేవాలయం కాదు, పందుల సభ అనే ఒక్క నుంచి ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసినటువంటి మహానుభావుడా కాదా? ఇదైతే వాస్తవమే కదా. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చెప్పుకోవచ్చు, కడప కోటిరెడ్డి గురించి చెప్పుకోవచ్చు. ఇట్లా సర్ సిఆర్ రెడ్డి వీళ్ళందరికంటే టాప్ గ్రేట్ తత్వవేత్త వేమన. నేను చెప్తా. ఇప్పుడు సర్ సిఆర్ రెడ్డి గురించి చెప్పండి. ఇంకా చెప్తా. కాకతీయ మహాసామ్రాజ్యానికి కాపాడుకుంటే బ్యాక్ బోన్గా నిలబడినటువంటి గోన గన్నారెడ్డి కంటే గొప్పోళ్ళేమన్నా ఈడేమన్నా? కాకతీయ మహారాణి యువరానికి సామ్రాజ్యాన్ని కాపాడినోడే కదా గోన గన్నారెడ్డి. ఇంకా చెప్తా. తొలి మహిళా హోం మంత్రి అయినటువంటి నాయకురాల నాగమ్మ, పలనాడు చరిత్రలో ఉన్నటువంటి నాయకురాల నాగమ్మ చరిత్ర తొలి మహిళా హోం మంత్రి. వీళ్ళు రెడ్లు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కడు చేసిన దొంగతనానికి రెడ్లందరూ దొంగలుగా చిత్రీకరించడం ఇది ఎంతవరకు ధర్మం? అప్పుడు గళమెత్తాల్సి వచ్చింది. మా రెడ్ల చరిత్ర ఇదిరా బాబు, తెలుసుకోండి. మీ రెడ్లంటే త్యాగానికి, శౌర్యానికి, ధైర్యానికి ప్రతీక. అటువంటి వాళ్ళని మిగతా కులాలన్నీ దొంగలుగా చిత్రీకరిస్తున్నప్పుడు ఒక వ్యక్తి దమనకాండని మొత్తం కులానికి ఆపాదిస్తే మీరు చెల్లించిపోయి మాకు అతనికి సంబంధం లేదని చెప్పడం కోసం నేను బయటకు వచ్చాను. నేను అడుగుతున్నా డైరెక్ట్గా, నువ్వే రెడ్డో చెప్పరని అడుగుతుండా? తప్పేముంది? నేను గర్వంగా చెప్తా, నేను పెద్ద కంటి రెడ్డిని రా, నా గోత్రం చెప్తా, నేను పెద్ద కంటి రెడ్డిని అని తలెత్తుకొని చెప్తా. నాకేం సంబంధం ఇదో పీడితోటి? నన్ను ఎందుకు అంటావు? చెప్పు, తెగ్గు దేవుడికైనా సరే తల తీస్తా, నా కొడక మా జోలికి కానిస్తా అంట, ఎవరినైనా అంటా నేను. మాకేం సంబంధం? నువ్వు తిడదలుచుకుంటే ఉన్నాను తిట్టు, మమ్మల్ని ఎందుకు తిడతావు నువ్వు? రెడ్లందరూ దొంగలంటే ఊరుకుంటామా ఏంది? తలకాయలు తీసుకొని పోతాం. మేము జాతికి ఎంతో త్యాగం చేసినటువంటి వాళ్ళం, మమ్మల్ని ఎందుకు అంటున్నారు? అప్పుడు నేను అడగాల్సి వచ్చింది, ఇది అవుపాడదా సమాజంలో? అంటే మేము చదువుకోలేదా? అందువల్ల ఏంటంటే సమాజంలో కావాల్సింది గుణం ప్రధానమైంది, కులం కాదు. శీలం ప్రధానమైంది. గుణాన్ని పక్కన పెట్టేటి గుడిసేటి పనులన్నీ చేసేసి మాకు అండగా ఉన్నట్టు ఎలా నిలబడతారు? ఎవరు నిలబడరు. అటువంటప్పుడు చైతన్యం, ఇప్పుడు ఆర్థికంగా ఉండేటటువంటి శక్తులు 5 శక్తులు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో. ఆర్థికంగా బలంగా ఉండేటటువంటి శక్తులు 5 శక్తులు ఉంటాయి. 5 శక్తుల్లో ఎలమదొరలు ఉంటారు, కాపులు ఉంటారు, కమ్మలు ఉంటారు, రెడ్లు ఉంటారు, ఆర్య వయసులు ఉంటారు. ఇది ఎకనామికల్ థియరీ. ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి ఈ శక్తులే కదా రాజ్యపాలకులు అవుతుండేది. ఇంకొకడు ముఖ్యమంత్రిని గమ్మని నేను చూస్తా అంటే ఏం జరుగుతుంది? రాజకీయం అంటే వారసత్వమా? రాజకీయం అంటే ఇంకేం లేదా? అంటే ఇండియన్ పొలిటికల్ వ్యవస్థ ఎలా తయారైందంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఎవడికి బీఫామ్ ఇస్తే వాడు క్యాండిడేటా? ఇంటర్నల్ ఎలక్షన్ పెట్టదా ఈసీ? ఎప్పుడైనా అమెరికాలో సిస్టమ్ మాదిరిగా ఇంటర్నల్ ఎలక్షన్ పెట్టాలా? ఇప్పుడు ఒక కనీసం యువజన శ్రామిక రైతు పార్టీ ఉంది, దాని ద్వారా నామినేషన్లు తీసుకోవాలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అలాగే తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీకి మెంబర్షిప్ ఉంటుంది. ఇంటర్నల్ ఎలక్షన్ ఏది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఇంటర్నల్ ఎలక్షన్ పెట్టి ఆ ఎలక్షన్లో ఎవడైతే గెలుస్తాడో ఆ పార్టీ తరఫున వాడికి బీఫామ్ ఇచ్చేటట్టు డిక్లేర్ చేయాలి.
ప్రజలకు సంబంధం లేకుండా, కార్యకర్తలకు సంబంధం లేకుండా పార్టీ అధ్యక్షులు వాడికి నచ్చినోడు పేరు రాసుకుంటాడు, వాడికి డబ్బులు ఇచ్చినోడు పేరు వాడు రాసుకుంటారు. ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజాస్వామ్యం కాదు. ఇది మొత్తం ఇప్పుడు ఏ విధంగా అయితే నేను ఇప్పుడే చెప్పా, జనరలిజం చచ్చిపోయింది, కమ్యూనిజం చచ్చిపోయింది, హ్యూమనిజం చచ్చిపోయింది, సోషలిజం చచ్చిపోయింది. మిగిలిండే రెండు విషయాలు, ఒకటి క్యాపిటల్, రెండోది టూరిజం. This is the world's first reusable cotton swab. It can remove up to 10 times more earwax. ఈ రెండే బతికుంటాయి. ఇప్పుడు ఈ టూరిజాన్ని కూడా చంపేస్తున్నారు. ఇవాళ పహల్గాం దాడి ఎందుకు జరిగింది? టూరిస్టులు పోతేనే కదా అది చంపేసింది. అందువల్ల భారతదేశంలో చట్టసభలకు పోయేటటువంటి వ్యక్తులు మాట్లాడాల్సినటువంటి మాటలు మాట్లాడకుండా వ్యక్తిగత విషయాలని మొత్తాన్ని చట్టసభలను తప్పుదావు పెట్టించేసి అసలు ఆ ప్రజా దేవాలయాన్ని జరగాల్సిన చర్చలు జరగకుండా మంత్రులు కానీ, ప్రశ్న సంధించేటటువంటి ఎమ్మెల్యేలు కానీ సమాధానం లేకుండా స్పీకర్ చేష్టలు ఉడిగి చూస్తూ ఉంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? క్యాపిటలిస్టులు అందరూ 175 మంది కూర్చొని మాట్లాడుకుంటారు. ఇది ప్రజాస్వామ్యం లేదు, పాడు లేదు. ఇప్పుడున్న స్పీకర్లైనా సరే నేను డైరెక్ట్ అడుగుతుండా, ఇప్పుడు ఏదైతే ఎలక్షన్కి అఫిడవిట్ ఇచ్చారో 175 మంది ఎమ్మెల్యేలు, ఆ అఫిడవిట్లన్నీ శాసనసభలో స్పీకర్ దగ్గర కూడా ఉంటాయి. ఆస్తులు ఇవ్వాలా? ఒక్కరోజన్న చర్చ పెట్టారా? అయ్యన్న పాత్రుడు కానీ, రఘురామకృష్ణరాజు కానీ. అంటే ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి అఫిడవిట్ల మీద చర్చ పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? దాని మీద ఎంక్వైరీ చేయించాల్సినటువంటి స్పీకర్, శాసనసభ స్పీకర్కి ఉందా లేదా? చేస్తున్నారా? పోనీ ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి, ఎంపీలు ఇచ్చినటువంటి అఫిడవిట్ల మీద ఇంటర్నల్ ఎంక్వైరీ చేపిస్తుందా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? ఏమన్నా నాకు చెప్పండి. పోనీ ఇంకా ఇంకోటి చెప్తాను, ఈ పార్టీలన్నీ కలిసి ప్రజల దగ్గర కానీ, కంపెనీల దగ్గర కానీ తీసుకున్న ఎలక్టోరల్ బాండ్ల రూపంలో తీసుకున్న డబ్బులకి లెక్కాపత్రం కార్యకర్తలకు ఇస్తారా? ఆ పార్టీలు ఇస్తారా? ఆ పార్టీ కార్యకర్తలకి ఎలక్షన్ ఫండ్ రూపంలో ఇంత డబ్బు వచ్చింది, దీనికి ఇంత ఖర్చు పెట్టినమని చెప్పి ఆ పార్టీ మెంబర్లకు ఇస్తున్నారు. అన్ని పొలిటికల్ పార్టీల ఎవడ సొమ్ము అది? నమో భారత్లో సాక్షాత్తు కోర్టు కూడా అది బయట పెట్టాల్సిన అవసరం లేదు అనే స్థితిలో మనం ఉన్నాం. దాన్ని ఎలా చూడాలి రెడ్డి గారు? ఇప్పుడు నమో భారత్ అనేది రకరకాలుగా చెప్తారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏదైతే ఉన్నారో అది దాని కథ వేరుంటుంది. ముందు ప్రశ్న అనేది పుట్టాల. ప్రశ్న అనేది పుడితే సమాధానం ఆటోమేటిక్గా వస్తుంది. ముందు ప్రశ్నించేటటువంటి గొంతుల్నే చంపేస్తుంటే, గొంతుల్నే నులిమేస్తూ ఉంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎలా మనుగడవుతుంది? ప్రశ్నించే గొంతుకులు ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో చచ్చిపోతాయో ప్రజాస్వామ్యం కూడా చచ్చిపోద్ది. నేనంటున్నాను, మీడియా తీసుకుందాం, జర్నలిజం ఉందా? జర్నలిజం అంతా కూడా అమ్ముడైపోయింది. జర్నలిజం ఎవరు డబ్బులు అధికంగా ఇస్తే వాడు డోలోడు కొడతా ఉన్నాం. ఇది వాస్తవంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంటంటే, స్వచ్ఛమైన జర్నలిజం కోసం భారతదేశం ఎదురు చూస్తుంది. జర్నలిజం మొత్తం చచ్చిపోయింది. మీడియా అంతా పొలిటికల్ మేనేజ్మెంట్ ట్రాప్లో పడిపోయి వాస్తవాలని ప్రజలకి వివరించడం లేదు. నిజాలు చెప్పేటటువంటి మగాడు ఒక్క మగాడు లేడు. ఓ డోల్ బాజా డోల్, డోల్ ఆడు కొట్టుకుంటాను. అంతెందుకు నేను చెప్తున్నా కదా, మీడియా హౌస్లోళ్ళు ప్రజల సొమ్ము ఏళ్ల రూపంలో ఎంత తీసుకున్నారో ఒక డిజిటల్ కాలంలో ప్రకటించమనండి. ఇప్పుడున్న ప్రింట్ మీడియాని కానీ, ఎలక్ట్రానిక్ మీడియాని కానీ ఒకరిని నిందించేటప్పుడు ప్రజల సొమ్ము ప్రభుత్వం మాకు ఇంత ఇచ్చింది, మేము స్వచ్ఛమైన జర్నలిస్టులము అని అంటున్నప్పుడు ఈ మధ్య కాలంలో ఎన్ని డబ్బులు తీసుకున్నారు? అదేమంటే ప్రభుత్వం ఇస్తే మేము తీసుకున్నామని అంటున్నారు కదా, అదే ఎంత తీసుకున్నారో మీరు ప్రభుత్వం కానించి? పోనీ ఐ&పిఆర్ మినిస్టర్ ఏమన్నా చెప్తుండా? ఒక కాలం వేసి ఐ&పిఆర్ మినిస్టరు, అయ్యా మేము ఏళ్ల రూపంలో ఇంత డబ్బు ఇచ్చాము మీడియా ప్రతినిధులకి అనేది ఒకసారి బయట పెట్టమనండి. పెట్టరు. పోనీ సీఎంఓ ఆఫీస్ ఎక్స్పెండిచర్ ఏ నెలదా నెల బయట పెట్టమని చెప్పండి. పెడతారా ప్రజల ముందా? అంటే ప్రజలేమో ఓట్లేసేదానికి కావాలా 175 మంది కూర్చొని మీరు మాట్లాడుకుంటారా? ఇది ఎక్కడ రాజనీతి? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? డబ్బులు ఎవరి? ప్రజలందరే కదా. ప్రజలందరూ సంఘటిత నిధికి ముఖ్యమంత్రి ఎలా ఉండాలా? కస్టోడియన్.
డబ్బులు నా దగ్గర ఉన్నాయి కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఖర్చు పెడతానంటే ఇది ధర్మమా? ఇది ధర్మమా? ఎవడు అడగకూడదా? అందువల్ల ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు తెలపెట్టబోయి అన్నారు. ఏంటి ఆ గట్టి మేలు? ఏంటి ఆ ఒట్టి మాటలు? మేము అది చేసేసాం, మేము ఇది చేసేసాం అన్నారు. ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్లో ఎనీ కైండ్ ఆఫ్ మినిస్టర్ రావచ్చు, నీ ఇష్టం వచ్చిన నియోజకవర్గం సెలెక్ట్ చేసుకోమంటుండ. ఇరిగేషన్లో ఎస్పెషలీ డబుల్ పిహెచ్డి కదా రామానాయుడు, రమ్మంటుండ. చాయిస్ నీదే, నిమ్మల రామానాయుడికి. నీ ఇష్టం వచ్చిన నియోజకవర్గం సెలెక్ట్ చేసుకో. వెనకబడిన నియోజకవర్గాలకి నీ ఇరిగేషన్ డిపార్ట్లో నువ్వు పీకి కట్టలు కట్టింది ఏందో నాకు చెప్పు. ఇలా వెనకబడిన ప్రాంతమైనటువంటి ఉదయగిరి నియోజకవర్గానికి ఇరిగేషన్లో నువ్వు ఎంత కేటాయించును? నియోజకవర్గాల వారికి చెప్పు. కందుకూరు నియోజకవర్గానికి ఎంత కేటాయించును? కనిగిరి నియోజకవర్గానికి ఎంత కేటాయించును? గిద్దలూరు నియోజకవర్గానికి ఎంత కేటాయించును? మార్కాపురం నియోజకవర్గానికి ఎంత కేటాయించును? తర్వాత దాని పక్కన ఉన్నటువంటి మాచర్ల నియోజకవర్గానికి ఎంత కేటాయించును? జర చెప్పరాదా? ఎందుకు చిల్ల మొక్కల వెలకలేనటువంటి నిమ్మల రామానాయుడు రోజు సోషల్ మీడియాలో అమ్మ చించేస్తుంటాడు. రమ్మని చెప్పు, నీ బడ్జెట్ ఎంత? నియోజకవర్గాలుగా మాకెంత, మా ఉదయగిరి నియోజకవర్గానికి నీ బడ్జెట్లో నువ్వు ఇచ్చిన డబ్బులు ఎన్ని? అసలు డిపిఆర్లు ఉన్నాయా నీ దగ్గర? నీ దగ్గర సోమశిల ఎస్సీ గారు డిపిఆర్లు ఉన్నాయా? అంటే అయినోడికి కంచాలు కానోడికి ఆకుల్లో పెట్టడం అంటా నేను. పోలవరం ఒకటి జాతి ప్రయోజనాలు బహుళార్థక సార్థక ప్రాజెక్టులో విభజన చట్టం ప్రకారం మనం కట్టి కేంద్ర ప్రభుత్వం మనకి ఇవ్వాలా? రాష్ట్ర ప్రభుత్వం ఏమో నిధులు పెట్టే ప్రాజెక్టు కాదు అది. పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే మన పునర్విభజన చట్టం ప్రకారం కట్టి మన జాతికి అంకితం ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఏం భారం పడదు కదా. ఇదైతే క్లారిటీ ఉంది కదా మీకు. ఇంకా రెండోది అమరావతి రాజధానికి రైతులు ఇచ్చినటువంటి 34,000 ఎకరాల భూముల్లో రాజధాని నిర్మాణం చేస్తున్నారు. 57,000 కోట్లకి టెండర్లు మించారు. 1,00,000 కోట్లు రాజధాని రాష్ట్రానికి అవసరమే కాదని ఎవరు అనలా. నేను కూడా అమరావతి ఉద్యమానానికి మా గ్రామం తరపున డబ్బులు వసూలు చేసి ఇచ్చినోడిని. అమరావతి రాజధానితో పాటు నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళిక ఏందో చెప్పండి అని అడిగితే సమాధానం ఉండదు. ఎవరితో మొరపెట్టుకోవాలా నాకు చెప్పండి. అంటే సామాన్యమైనటువంటి ప్రజలకి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఓటు వినియోగించుకునేటటువంటి హక్కు. ఆ 5 సంవత్సరాల దాకా వీళ్ళు బానిసలు అనుకుంటున్నారు ఓటర్లని. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు 70mm బయోస్కోప్ సినిమా చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఎలా చూపించారు? 151 స్థానాల నుంచి 11 స్థానాలకి మిగిల్చి 11 రెడ్డిగా పెట్టారు. బంగాళాఖాతంలో పండబెట్టారు. రేపు ఆ పరిస్థితి మీకు రాదని నమ్మకం ఏంటి? ఇది ప్రజాస్వామ్యం కదా. అల్టిమేట్గా ఓటు అనే ఆయుధం ప్రజాస్వామ్యంలో AK-47 లాంటిది, సైనికుడి చేతిలో ఉన్నటువంటి గన్ను లాంటిది. మీకు అధికారం ఉంది కదా, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తూ ఉంటే వాళ్ళకి అధికారం ఉంది కదా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకొని ఏం చేయాలనుకుంటారు భారతదేశాన్ని?